ముందుగా జై భీమ్. మరి ఈ నెల 24న 25న మరి ఏ సంఘటన జరిగిందో నేను తెలిపే ప్రయత్నం చేస్తా. మరి అది ఎక్కడంటే వికారాబాద్ జిల్లా దళితాబాద్ మండలం మా ఇమ్డాపూర్ గ్రామంలో ఏంటంటే బొడ్రాయి పండుగ సందర్భంగా నేను కూడా హైదరాబాద్ నుండి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మా గ్రామానికి ఎందుకంటే మా గ్రామంలో చాలా పెద్ద పండుగ వాతావరణంలాగా భావించి మరి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మరి చాలా మంచిగా జరుపుకుందామని చెప్పి ముందడిగేసి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ఏ విధంగా కొనసాగించిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అంతా మంచిగా జరిగింది, కానీ ఊరేగింపు మంచిగా జరిగింది, అంతా మంచిగా జరిగింది. ఖాళీ అన్నదాన కార్యక్రమంలో మరి దళితులను అవమానించడం చాలా బాధాకరం. ఎందుకంటే బీసీ అనేవాళ్ళు పైన తినాలి, ఎస్సీలు కింద తినాలని ఎక్కడన్నా రాసున్నదా? లేదు కదా. మరి మీరు ఎట్లా అవమానిస్తారని అడుగుతున్నాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే ఒక బహుజనులం అంటే ఏంది? మనమంతా ఒకటి. మరి మీకు కుల వివక్షత కొనసాగిస్తున్నారు అంటే మరి దానికి మీరే చెప్పాలి. మరి మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మాపై? మరి మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అసలైన యుద్ధం ఎవరితో చేయాలి? ఒక ఓసిలతో, వెలుమలతో, మరి కోమట్లతో, బ్రాహ్మణిజం మీద, వీళ్ళ మీద బహుజనులు చేయాలి. కానీ మరి బహుజనులే ఈరోజు కొట్టుకొని ఒకరినొకరు అవమానించుకొని జైళ్ళల్లో కేసులు పెట్టుకుంటే దీంతో వచ్చేది ఏముందని అడుగుతున్నా. ఎందుకంటే గ్రామంలో అందరం కలిసి ఉండడం చాలా కరెక్ట్. ఎందుకంటే తప్పది, ఎప్పటికైనా సరే ఉదయాన్నే లేచి చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకునే వాళ్ళం కాబట్టి తప్పది. కానీ ఖచ్చితంగా మరి అక్కడ ఆ రోజు నైటు సెకండ్ డే 25న 24 నాడు అన్నదాన కార్యక్రమంలో అవమానం జరిగింది కాబట్టి సరే అక్కడిదక్కడే ఆ రోజు ఏమనలేదు. మరి 25న సేమ్ మళ్ళీ అదే సిస్టమ్, బీసీలకు పైన, ఎస్సీలకు కింద సరే అని చెప్పి పోయిన వాళ్ళు పోయి తినొచ్చిండ్రు, వెళ్ళని వాళ్ళు వెళ్ళకుండా సాయంత్రం బోనాలు వెళ్ళేది ఉంది కాబట్టి మరి ఆ బోనాలు వెళ్ళేటప్పుడు డబ్బులు కొట్టడానికి మాత్రం పోలేదు. ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నారు? ఎందుకో మేము ఎంత చేసినా ఇంతేనా అది అని మనసు ఇదనిపించి పోలేరు అంతే. మరి దానికి ఆ డబ్బుల వాళ్ళకు ఇంత కల్లో ఏదో దానికే పిల్లల్ని పంపించడం జరిగింది. మరి ఆ పిల్లలని ఒక నైటు 9:30 అట్లా అవుతుంది టైం. మరి వాళ్ళు అక్కడ వెళ్ళినాక అక్కడ ఆటో ఆపేసి మరి ఊకుమ్మడిగా దాడి చేసి మరి మాదిగి లంజావడుకులారా మీరు ఇక్కడ ఎందుకు వస్తారు, మాకు డబ్బులకు రాలేదు, ఏం రాలేదు అని చెప్పించి వాళ్ళని దుర్భాషలాడి మరి మీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడిండ్రు. మరి అప్పటికి కూడా మరి ఆటో అద్దం బలగొట్టిండ్రు. అక్కడ ఉండే మరి మా ఆటో తాళం ఇవ్వమని అడిగితే మరి అప్పటికప్పుడే మరి మాది లంజా కొడుక నేను బండి తాళం ఇయ్యను, ఆటో తాళం ఇవ్వను, ఏం తీసుకుంటారో చేసుకోకండి, ఏం పీక్కుంటారో పీక్కపోండి అన్నారు. అయినా మీద తిట్టలేదు, ఏమనలేదు. సరే అని వెనక్కి వెళ్ళిపోయినా. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా 2-3 రోజులు టైం ఇస్తే ఏ ఒక్కరు వచ్చి కూడా మరి ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, పిల్లలు ఏదో అనుకున్నారులే అది అని ఎవ్వరూ పెద్దలు రాలేదు, చిన్నలు రాలేదు. అందుకే మాకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ రక్షణ మాకు అండగా ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగం మాకు రక్షణగా ఉండగా మేము ఎవ్వరికి భయపడం. మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. జై